హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. సో ఈరోజు కౌలాలంపూర్ మలేషియాలో డే 3 అండ్ ఈరోజు వచ్చేసి మనం మెర్దెకా స్క్వేర్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇది ఒక హిస్టారిక్ ప్లేస్ అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ నేనైతే బస్సులో వెళ్తున్నాను. ఇక్కడ నుంచి చాలా దగ్గర. మనకి ఓన్ వెహికల్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా 10 minutesలో వెళ్ళిపోవచ్చు. బట్ బస్ కాబట్టి కొంచెం టైం పట్టుతుంది. ఇదైతే పెవిలియన్ మాల్. మనమైతే కొంచెం ముందుకు వచ్చాం బుకిత్ బింతాంగ్ నుంచి. అండ్ నిన్న మొన్న అయితే మనం వచ్చేసి మోనో రైల్లో వెళ్ళాం కదా. ఈరోజు వచ్చేసి బస్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బస్ డీటెయిల్స్ అయితే బోర్డు పెడతారు ఇక్కడ రోడ్డు పక్కనే. మనం ఎక్కాల్సిన బస్సు నంబర్ వస్తుంది అండ్ ఎంత టైంలో వస్తుంది అన్న డీటెయిల్స్ ఇస్తారనమాట. సో 6 minutesలో అయితే నా బస్సు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చాలా దగ్గర మెర్దెకా స్క్వేర్ అనేది. ఈ ఏరియాలో నాకు నచ్చిన బ్యూటిఫుల్ విషయం ఏంటంటే, చూస్తున్నారు కదా మోనో రైలు పైన వెళ్తుంది. సూపర్గా ఉంటుంది చూడడానికి. బస్ నెంబర్ 420 అనేది ఎలా తెలిసిందంటే, అగైన్ గూగుల్ మ్యాప్స్. నేను బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, బస్సెస్లో ఏంటంటే క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. అవి క్రెడిట్ కార్డ్స్ కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా కస్టమర్ సర్వీస్ అని ఉంది కదా. సో ఇక్కడైతే మనకి కార్డ్స్ అయితే ఇస్తారనమాట. 25 ringgits అయితే తీసుకున్నారు. నేనైతే కార్డ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బేసిక్గా 1 day పాస్ అనమాట. సో మోనో రైల్ కానీ బస్ కానీ ఎంఆర్టీ అన్నీ కూడా ఫ్రీగా తిరిగేయచ్చు 1 day. మళ్ళీ రిటర్న్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను. సో యాక్చువల్గా మోనో రైల్లో పోవచ్చు. సో బస్సు ట్రై చేద్దామని అనుకున్నాను ఈసారి, అందుకని బస్ స్టాండ్కి అయితే పోతున్నాం. మళ్ళీ కార్డ్ని వచ్చేసి క్యాష్లెస్ కార్డ్ అంటారు అనమాట. ఇది అన్ని మోనో రైల్వే స్టేషన్స్లో కానీ బస్ స్టాండ్లో కానీ అన్ని చోట్ల ఉంటుంది అనమాట. కస్టమర్ సర్వీస్ అని అక్కడికి వెళ్తే అడిగితే ఇస్తారు క్యాష్లెస్ కార్డ్ అని. అండ్ ఈ గోకేఎల్ బస్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ బ్లూ లైన్ గ్రీన్ లైన్ అని సపరేట్గా ఇండికేషన్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే పర్పుల్ లైన్ అంట. సో గూగుల్ మ్యాప్స్లో మనకి ఆ కలర్ కోడింగ్ కూడా చూపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం బస్ ఎక్కొచ్చు. బట్ మనం వెళ్ళాల్సింది అయితే ఇప్పుడు 420 బస్ నెంబర్. ఇదిగోండి మన బస్ అయితే వచ్చేసింది 420. ఇన్నిసార్లు 420 అంటే వెరైటీగా అనిపిస్తుంది. నిన్న చూడాల్సిన కేఎల్ టవర్ అయితే మిస్ అయింది. సో అది ఈరోజు అయితే చూడాలి మధ్యాహ్నం నుంచి. యాక్చువల్గా మధ్యాహ్నం అయిపోయింది ఆల్రెడీ. సో ఫాస్ట్గా ఇప్పుడు ఈ మెర్దెకా స్క్వేర్ చూసేసుకొని ఇక్కడ డైరెక్ట్ కేఎల్ టవర్కి అయితే వెళ్ళాలి. అండ్ కేఎల్ టవర్తో పాటు కేఎల్సిసి ఎక్వేరియా కూడా ఉంటుంది. సో దాన్ని కూడా ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఏరియాలో స్ట్రీట్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను కదా, ఒక బిల్డింగ్ని అయితే చూపిస్తూ ఉన్నాను. ప్రపంచంలోనే 2వ అతి ఎత్తైన బిల్డింగ్. అండ్ ఇదిగోండి ఇక్కడే ఉంది, మెర్దెకా 118. ఈ ఏరియాలో బిల్డింగ్స్ అన్నీ కూడా కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఈ స్ట్రీట్ వచ్చేసి జలాన్ పెటలింగ్ అంట. ఈ బిల్డింగ్ చూడండి ఎంత ఓల్డ్ ఉందో.
వెళ్ళే దారిలో ఏదో రివర్ అయితే ఫ్లో అవుతుంది. ఇక్కడ వెళ్ళే దారిలో ఏదో మసీద్ అయితే కనపడింది ఇక్కడ. వావ్, బాగుంది. ఇంతకుముందు రివర్ చూపించాను కదా, అది రివరో లేదంటే మురికి నీళ్ళో. ఇది వచ్చేసి జామెక్ మసీద్. సో ఈ మసీద్ పేరు జామెక్ అనమాట. అండ్ ఈ బిల్డింగ్ మీద చూడండి పెయింటింగ్స్, బ్యూటిఫుల్. సారీ, ఇది మురికి కాలువ కాదు, ఇది అయితే రివర్ అనమాట. దీని పేరు వచ్చేసి క్లాంగ్ రివర్ అంటారు దీన్ని రివర్ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ మసీద్ దగ్గర ఏంటో పొగల్లాగా వస్తున్నాయి, ఏంటో ఐడియా లేదు నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ ఎడ్జ్లో ఉన్నాయి కదా, మొత్తం ఏదో పొగనా లేదంటే ఆవిరినా ఏదో మొత్తానికి వస్తూ ఉంది. మసీద్ నుంచి బయలుదేరి డైరెక్ట్గా మెర్దికా సర్కిల్కి అయితే వెళ్తున్నాను. అది పక్కనే ఉందన్నమాట, జస్ట్ ఈ రోడ్డు ఎండింగ్లో అదే. మెర్దికా స్క్వేర్ అయితే వచ్చాము. ఇక్కడ ఫ్లాగ్ చూస్తున్నారు కదా, నేషనల్ ఫ్లాగ్ మలేషియా వాళ్ళది. అండ్ ఇక్కడ మనకైతే సో చెప్పినట్టు హిస్టారికల్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి, చూడొచ్చు. ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఒక మసీద్ కూడా ఉంది. అండ్ రోడ్డు అయితే ఎలా ఉంది, మెయిన్ రోడ్డు. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ చెప్పినట్లు మెర్దికా స్క్వేర్ అంటే ఇక్కడ ఈ స్క్వేర్ చుట్టూరు కూడా అన్ని హిస్టారికల్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 31న మలేషియన్ పీపుల్ అందరూ కూడా ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ వచ్చి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు ఈ స్క్వేర్ దగ్గర. సో బ్యాక్గ్రౌండ్లో ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో అది వచ్చేసి సుల్తాన్ అబ్దుల్ జమాక్ బిల్డింగ్ అనమాట. అండ్ ఆ బిల్డింగ్ పైన మీరు చూసుకోవచ్చు. అండ్ క్లాక్ టవర్ కూడా ఉంది. సో మనకైతే చాలా అయితే డోమ్స్ ఉన్నాయి. సో ఇది మెయిన్ బిల్డింగ్ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి పెద్ద లాన్ అయితే ఉంది, చూసుకోవచ్చు, గ్రౌండ్ లాగా. వెనక చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ వెనక ఉన్నదే కేఎల్ టవర్ అనమాట. అండ్ అలాగే మెర్దికా 118 కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ చాలా కంట్రీస్ నేషనల్ ఫ్లాగ్స్ అయితే పెట్టారు వరుసగా లాన్ దగ్గర. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది మొత్తం వ్యూ అంతా, బిల్డింగ్స్. అండ్ ఫ్లాగ్ అయితే చాలా పెద్దగా ఉంది. పెర్పుస్తాఖాన్ కౌలాలంపూర్. అబ్బా, క్లైమేట్ చల్లబడింది. ఎండ అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఫుల్ చెమటలు కారిపోతున్నాయి. నాకైతే చెన్నైలో ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట. ఈ ఫ్రేమ్లో బ్యూటీ చూసారా, మనకి మెయిన్ బిల్డింగ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ అయితే మనం అక్కడ కేఎల్ టవర్ ఉంది కదా ఎత్తుగా, కేఎల్ టవర్కి జస్ట్ పక్కనే పెట్రోనస్ ట్విన్ టవర్స్ అండ్ కేఎల్ టవర్ దాని పక్కనే. అండ్ ఇటు సైడ్ చూస్తేనేమో మెర్దికా 118. సో అన్ని బిల్డింగ్స్ కూడా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి. దీని పక్కనే మనకైతే చిన్న మ్యూజియం లాగా ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఐ లవ్ కేఎల్ అనే బోర్డు కూడా ఉంటుంది.
I love KL. 2个人搞起来，圣姐，圣姐。就是拍照的时候是笑，然后拍完照咔立刻分头走。好啊，好啊，去。哎，这 ఈ బిల్డింగ్ వచ్చేసి ఓల్డ్ చార్టర్డ్ బ్యాంక్ బిల్డింగ్ అంట. పేరు వచ్చేసి బన్గునాన్ చార్టర్డ్ బ్యాంక్ లమా. చూస్తున్నారు కదా బోర్డు ఇక్కడ. ఇందాక చార్టర్డ్ బ్యాంక్ అని చెప్పాను కదా ఇదే. సో దానికి రోడ్డు తర్వాత ఇమీడియట్గా మనకి ఇక్కడైతే నేషనల్ టెక్స్టైల్ మ్యూజియం అయితే ఉంది. అండ్ ఇలానే స్ట్రైట్గా వెళ్తే కొంచెం దూరం వాక్ చేస్తే మనకి నేషనల్ మాస్క్ ఆఫ్ మలేషియా అయితే వస్తుంది. మెర్దికా స్క్వేర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ చూడబోయే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అది వచ్చేసి నేషనల్ మాస్క్ ఆఫ్ మలేషియా అనమాట. సో అది ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం ప్రస్తుతం. అండ్ దాంతోపాటు ఈ ఏరియాకి దగ్గరలోనే మనకి చైనా టౌన్ కూడా ఉంటుంది. చైనా టౌన్, పెటలింగ్ స్ట్రీట్స్, సో ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడే అవి కూడా కవర్ చేస్తే మనకి టైం అయితే చాలా సేవ్ అవుతుంది.